అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 258వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, సత్యాన్వేషకులు, ధర్మాన్ని ప్రేమించేవాళ్ళు, భగవంతుని ప్రేమించేవాళ్ళు, సత్యమైన జీవితాన్ని కోరుకునేవాళ్ళు, మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని కోరుకునేవాళ్ళు, సాటి మనిషిని గౌరవించేటువంటి ఒక విధానం మేము అర్థం చేసుకోవాలనుకుంటున్నాము. ఈ చక్కటి అవకాశం ద్వారా శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల ద్వారా మన జీవితాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటాం అనుకునేటువంటి అందరికీ కూడానండి నమస్కారం, స్వాగతం. శ్రీమద్ భగవద్గీత గొప్ప శాస్త్రం అండి. ప్రపంచంలో ఇంకొక శాస్త్రం లేదు. అందులో శ్రీమతము మరియు భగవంతుడు ఉన్నటువంటి పదాలు ఉన్నటువంటి శాస్త్రం ఇంకొకటి లేదండి. టైటిల్లోనే శ్రీమతము అని చెప్పాడు. కానీ శ్రీమతము అన్న పదాన్ని మనము చాలా తేలికగా తీసుకున్నాము, లేదా సంపూర్ణంగా విస్మరించాము. కేవలం గీత అంటాం, భగవద్గీత అంటాం, కానీ ఆ భగవద్గీత ముందున్నటువంటి పదం ఏదైతే ఉందో శ్రీమతము చాలా ఇంపార్టెంట్ అండి. శ్రీ అంటే శ్రేష్టము, మతము అంటే ఒక గైడెన్స్, ఒక విద్య, ఒక సైన్స్, ఒక ఎడ్యుకేషన్, ఒక డైరెక్షన్, ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. అర్థమైందండి? దానిని శ్రీమతం అంటే శ్రేష్టమైన మతం. ఎందుకు శ్రేష్టమైంది? ఎందుకంటే రెండవ పదం ఏంటి? భగవంతుడు. సాక్షాత్తు భగవంతుడు. ఏ భగవంతుడినైతే మనము జన్మ జన్మలుగా మనం ప్రార్థనలో త్వమేవ మాతాచ పితా త్వమేవ అని మనం ప్రార్థనలో భగవంతుడిని తల్లి తండ్రిగా గుర్తిస్తున్నాము, గౌరవిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము. అటువంటి తండ్రి బిడ్డల యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని తీర్చిదిద్దే విధంగా చెప్తున్నటువంటి జ్ఞానం అన్నమాట అది. శ్రీ భగవాన్ వాచ 574 శ్లోకాల రూపంలో భగవంతుడు మనకి పొందుపరిచి మనకి ఇవ్వడం జరిగిందండి. కానీ ఈ రోజున భగవద్గీతని పక్కన పెట్టేసామండి. భగవద్గీత చదువుకున్నా కూడా మనలో ఒక రకమైనటువంటి చైతన్యం రావడం లేదు. భగవద్గీత భగవంతుడు చెప్పిన మహావాక్యాలు విన్నా కూడా చైతన్యం రావడం లేదు. మన పూజా గదుల్లో పుస్తకం పెట్టుకుంటాము, అక్కడ ఒక ముగ్గు పెట్టుకుంటాము, స్వస్తిక సింబల్లో ఒక ముగ్గు వేస్తారు. ఇలా వేసి ముగ్గు పెట్టుకున్న బొట్టు పెడతారు, కుంకుమ పెడతారు, పసుపు పెడతారు, పెట్టి ప్రార్థన చేసుకుంటుంటారు. భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి వజ్రాలు ఉన్నాయండి, అందులో ఆణిముత్యాలు ఉన్నాయండి. మన జీవితాన్ని సమూలంగా మార్చేటువంటి సిద్ధాంతము. ఫిలాసఫీ అంటున్నాం కదా, తత్వం అంటే ఫిలాసఫీ, హైయెస్ట్ ఫిలాసఫీ. దీనికంటే గొప్ప ఫిలాసఫీ లేదు ఇంకా. ఏ ఫిలాసఫీ ద్వారా మన జీవితం సర్వాంగ సుందరంగా, అద్భుతంగా, 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, ఆనందంగా ఉండడమేనండి. 3 పువ్వులు 6 కాయలు అంటే ఇంకోటి లేదండి. టెన్షన్తో ఉండి 3 పువ్వులు 6 కాయలు కాదు కదా. నిరంతరం టెన్షన్స్, గొడవలు, కొట్లాటలు. అసలు ఏమిట్రా ఈ జీవితం? పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాడొక మాట వీడొక మాట అని. కలియుగం యొక్క అంతిమ సమయంలో ప్రతి క్షణం కూడా మనకి ఇబ్బంది కలిగేటువంటి సన్నివేశాలు వస్తాయి. అలా దాని కొరకే భగవంతుడి కలియుగం యొక్క అంతిమ సమయంలో మన గురించే భగవద్గీత చెప్తున్నాడు. ఇన్ని వందల శ్లోకాల ఆరాధంగా దాన్ని లిపిబద్ధం చేయడం జరిగింది, భగవంతుని మహావాక్యాలని. అర్థమైందండి? దీన్ని తేలికగా తీసుకుని ఎవరైతే తేలికగా తీసుకుంటారో, ఎవరైతే విస్మరిస్తారో వాళ్ళ జీవితము బాగుపడడానికి ఇంకా వాళ్ళకి అందుబాటులో ఇంకా ఏ ఇతర శాస్త్రం లేదు. అర్థమైందండి? అన్నీ ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దుతుందంటే మౌంట్ ఎవరెస్ట్ అనమాట. అంత శిఖరంలో మనకు ఆధ్యాత్మిక జగత్తులో నిలబడుతుందన్నమాట. అటువంటి శాస్త్రాన్ని ఈ రోజున మనం తేలికగా తీసుకున్నాము. దాన్ని కేవలం పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార ప్రసారానికి వాడుకుంటున్నాం. కానీ ధారణ చెయ్యాలి, ఆచరణ చెయ్యాలి, జీవితంలో అనుభూతి చెయ్యాలి. భగవంతుడి మహావాక్యాలు, భగవంతుడు ఒక్కడే అంటాము, అన్నీ నమ్ముతున్నాము, కానీ భగవంతుడి యొక్క మాటల యొక్క సారాంశం ఏంటి అంటే తెలుసుకోలేదు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము ధార్మిక, ఆధ్యాత్మిక మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. మామూలుగా చూడండి, మీకు ఉదాహరణ ఇస్తాను. ఒక సర్జరీ జరుగుతోంది. ఏదో సర్జరీ, ఈ గుండె మార్పిడి సర్జరీ అనండి, లేకపోతే మోకాళ్ళ చిప్పలు మార్చే సర్జరీ అనండి, లేకపోతే ఇంకో సర్జరీ. సర్జరీ జరుగుతూ ఉండగా మధ్యలో సర్జరీని డాక్టర్ ఆపేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏం జరుగుతుంది? ఆ పేషెంట్ నష్టం జరుగుతోందండి. ఆ పేషెంట్ నష్టపోతాడు.
ఏమయ్యా సర్జరీ మధ్యలో చేసి ఆగిపోయావు, మొత్తం కోసావు, అందులో ఏం చేయాలో చేయకుండా ఒక్కసారి వెళ్ళిపోయావేంటి? ఆ పేషెంట్ చనిపోయినా చనిపోతాడు. ఏదైనా పనిని మధ్యలో ఆపేస్తే ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు మీరు పూజలు చేస్తున్నారు, లేదా ఒక యజ్ఞం చేయడానికి పూనుకున్నారు, ఎంతో మందిని వేద పండితులు పిలుచుకొచ్చారు, పెద్ద యజ్ఞం చేశారు, ఒక గంట, అది మొత్తం 5-6 గంటల ప్లానింగ్ చేసుకున్నారు, అందులో 2 గంటలు చేసిన తర్వాత లేదంటే యజ్ఞాన్ని ఆపేయండి అంటే ఎలా ఉంటుంది? అదే విధంగా పూజ చేసుకున్నారు, ఈ విధంగా మీరు అభిషేకము అర్చన ఏదో చెప్పుకుంటారు కదా, పంతులు గారు ఆపేయండి, మీరు ఇప్పుడు ఏం చేయకండి, ఇంకా ఆపేయండి అంటే దాని ఫలితం ఉంటుందా? నెగిటివ్ గా దాని యొక్క ఫలితం ఉంటుంది. అర్థమైందండి? ఏ భగవంతుడి కోసం మీరు ఏదైతే మీరు భావించుకున్న ఆ విధంగా పూజలు పునస్కారాలు, ఏ విధంగా వ్రతాలు నియమాలు చేస్తున్నారు, ఉపవాసం చేస్తున్నారు, ఉపవాసం రోజంతా ఉపవాసం చేయాలనుకుంటున్నారు, చేసుకుని ఒకసారి ఏదో చూశారు అక్కడ, గులాబ్ జాము ఏదో చూశారు, లేదండి ఉపవాసం అన్ని అక్కడ తర్వాత చూసుకుందామని గులాబ్ జామున్ తీసుకున్నారు అనుకోండి, ఉపవాసం భంగం అయిపోయింది కదా. అదే విధంగా జాగరణ అనుకుంటున్నారు, రాత్రి అంతా మీరు మేల్కోవాలనుకుంటున్నారు, ఆ అర్ధరాత్రి నిద్ర వచ్చింది, పడుకుని సరే కానివ్వండి ఈసారి చూద్దాము ఏమైతే అయిందని పడుకుంటే మీకు భంగమైనట్టే కదా. ధార్మిక జగత్తులో, భౌతిక జగత్తులో ఏదైనా పరిపూర్ణంగా చేయకపోతే, చాలా శ్రద్ధగా వినండి, పరిపూర్ణంగా చేయకపోతే దాని యొక్క ఫలితము వికటిస్తుంది, నెగిటివ్ గా వెళుతుంది, పాడైపోతుంది. అసలు ఎందుకు మొదలు పెట్టామురా నాయన, మొదలు పెట్టకుండా ఉంటే బాగుండేది, మధ్యలో ఆపేసినటువంటి పరిస్థితి వచ్చింది, ఏదో అర్జెంట్ పని వచ్చి, నెగిటివ్ గా పనిచేస్తుందండి ధార్మిక జగత్తులో. మనం ఏదో సగం చేసేమో సగం పుణ్యం రాదండి. పూర్తిగా ఏదైతే దాని ప్రకారంగా శాస్త్ర విధి ప్రకారంగా ఏదైతే చేయాలని పంతులు చెప్తున్నారో, పురోహితుడు చెప్తున్నారో, ఆ యజ్ఞాన్ని నిర్వహించే వాళ్ళు చెప్తున్నారో, ఆ విధంగా పూర్తిగా అవుతేనే కానీ లాస్ట్ లో మంగళాశాసనం చెప్పుకుని ఆ విధంగా పంతులు గారికి దక్షిణ ఇచ్చుకుంటే కానీ అది యజ్ఞం కానీ ఏదైనా పూర్తి కాదు. ఇప్పుడు ధార్మిక జగత్తులో ఈ విధంగా ఉంటే ఆధ్యాత్మిక జగత్తు గురించి ఆలోచిద్దాం. ఆధ్యాత్మిక జగత్తు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆత్మ యొక్క ఉనికిని ప్రాప్తి చేసుకోవడం, ఆత్మ యొక్క అస్తిత్వం అంటారు దాన్ని, ఎగ్జిస్టెన్స్, రియల్ అన్నమాట. ఆత్మ అంటే అన్రియల్ కాదు, ఏదో ఊహాజనిత విషయం కాదండి. చనిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది, ఫలానా ఫలానా వ్యక్తి వెళ్ళిపోయాడు కాదు, అప్పటి కోసం కాదు. ప్రేతాత్మ భూతాత్మ అని కూడా భయపడటం కోసం కాదు. ఆత్మ అనేది రియల్. ఇంగ్లీష్ లో మన హ్యూమన్ బాడీస్ అనలేదు కదా, హ్యూమన్ బీయింగ్స్ అన్నారు కదా, వాళ్ళు బీయింగ్ గురించి అర్థం చేసుకున్నారు. బాడీకి బీయింగ్ తేడా ఏంటి? బీయింగ్ అంటే చైతన్యము, బాడీ జడము. ఈ జడ చైతన్యముల కలయిక, జీవుడు జడము, ఆత్మ చైతన్యము, జీవాత్మ, జీవుడు ఆత్మ రెండును. జీవుడు శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతము. దీని నుంచి మనం బయటపడాలి. నేను దేహ భ్రాంతిలోనే 24 గంటలు గడిపేస్తాను, వండుకుంటాను, తింటాను, పడుకుంటాను, పిచ్చాపాటి మాట్లాడుకుంటాను, కాస్త టీవీ సీరియల్ చూసుకుంటాను, మధ్య మధ్యలో సినిమాకి వెళ్తాను, ఈ విధంగా చిట్ చాటింగ్ చేసుకుంటాను, పడుకుంటాను, అయిపోయింది. ఇది కాదు, దీనికోసం కాదు జీవితం ఇచ్చింది భగవంతుడు. ఇప్పటి వరకు నడిచింది, భగవంతుడు ఇంటర్ఫీర్ అవ్వలేదు. ఆధ్యాత్మిక చింతనలో 3 విషయాలు. ఆధ్యాత్మికత అంటే ఆత్మ యొక్క ఉనికి మరియు అనుభవం, అనుభూతి. అర్థమైందండి? ఆత్మ యొక్క ఉనికి అనుభూతి అవుతూనే పరమాత్మ యొక్క ఉనికి అనుభూతి అవుతుంది ఆటోమేటిక్. అది పరమాత్మ అనుభూతి కోసం మీరు ప్రయత్నం చేయక్కర్లేదు. భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం అన్నాడు భగవంతుడు, చెప్పేశాడు. భూత ప్రకృతి అంటే ఈ పంచతత్వాలతో కూడుకున్నటువంటి, పంచభూతాలతో కూడుకున్నటువంటి ఈ ప్రకృతి ఏదైతే ఉందో, జడ ప్రకృతి ఏదైతే ఉందో, ఈ జడ ప్రకృతి యొక్క భ్రమ భ్రాంతి నుండి నీవు దూరం అవ్వాలంటున్నాడు. డెల్యూషన్ అన్నాడు కదా, ఇంగ్లీష్ లో డెల్యూషన్ అంటాడు. నేను ఆత్మని, ఇది నా శరీరం అన్నటువంటి భ్రాంతిలోకి నీవు రావాలి. ఎప్పుడైతే అటువంటి అభ్యాసము చేస్తావో, అభ్యాస యోగ యుక్తేనా, అర్థమైందండి, అప్పుడు ఏమవుతుంది, పరమాత్మ శక్తి నీలో వస్తుంది. ఎందుకంటే నీవు సత్యతలోకి వస్తున్నావు. పరమాత్మ సత్యము. నీవు ఇప్పటి వరకు దేహము అనుకుంటే అసత్యంలో ఉన్నావు. అసత్యము సత్యము కనెక్ట్ కాదు. ఎప్పుడైతే నీవు ఆత్మిక స్థితిలో వస్తావో అప్పుడు నీవు సత్యంలోకి వస్తావో, సత్యము సత్యము కనెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్ గా నీలో ఒక చైతన్యం వస్తుంది. ఇప్పటి వరకు నేను అనుభవం చేయలేదండి, అద్భుతంగా ఎంత బ్రహ్మాండంగా ఉన్నానండి, ఆంతరిక శక్తి నాలో చాలా బలపడుతోంది, నేను నా పనులు ఇంకా బాగా చేసుకోగలుగుతున్నాను, విల్ పవర్ పెరుగుతుంది, పాజిటివిటీ పెరుగుతుంది, మంచిగా ఉండాలనేటువంటి ఒక కాంక్ష కలుగుతుంది నాలో. ఆధ్యాత్మికతలో కొంచెము ప్రయత్నము చేసినా కూడా అది నాశనము కాదు, ఆ పురుషార్థము
మీకు మేలు చేస్తుంది అని భగవంతుడు చెప్తున్నాడు. ఒకసారి ఆ శ్లోకాన్ని మీకు చూపిస్తాను. అది 2వ అధ్యాయంలోని 40వ శ్లోకం అండి. మీ దగ్గర కూడా పుస్తకాలు ఉంటే చూడండి. 2వ అధ్యాయంలో 40వ శ్లోకం రాసుకోండి. ఆ శ్లోకాన్ని మనం చర్చించుకునే ఉంటాం అనుకుంటున్నాను. ఆ శ్లోకాన్ని వినండి. దేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు ఒక్కసారి చూడండి. ఎందుకంటే మనం ఈ అంశం కాదు కదా, ఇప్పుడు ఈ అంశంలో తేడా కోసం అనమాట. ఆధ్యాత్మికత ధార్మికతలో ఉన్న తేడా కోసం ఏమంటున్నాడు ఇక్కడ? అభిక్రమణాశోస్తి అన్నాడు. అంటే ఆరంభ దోషము లేదంట, తర్వాత ముగింపు దోషం కూడా లేదంట. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ శ్లోకంలో ఏం చెప్పాడు ఇక్కడ? ఈ నిష్కామ కర్మయోగమును, కర్మయోగం అంటే ఏంటి? యోగం అంటే ఆత్మ పరమాత్మ కలయిక. కర్మ చేస్తూ ఆ విధంగా చేసుకుంటూ నువ్వు అండర్స్టాండ్ చేసుకున్నావు, కొద్దిగా తీసుకున్నావు, నీ సంస్కారాలు అడ్డొచ్చాయి, నీ సంస్కారాలు గత జన్మ సంస్కారాలు మ్యాచ్ అవ్వట్లేదు, నీకు దాని మీద నీకు అయిష్టత కలిగింది, మానేశావు. ఇప్పుడు వినండి, జాగ్రత్తగా వినండి. ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికి బీజనాశము లేదు. బీజం అయితే వేశారు కదా, ఆ బీజం వేశారు, నీళ్ళు ఎక్కువగా పోయలేదు, కానీ కొద్ది రోజులు వచ్చారు కదా, అంతవరకు ఆ బీజనాశనం లేదు, అది ఎదుగుతుంది అంటున్నాడు. ఆధ్యాత్మికత మీ ఆత్మలో, ఆత్మ యొక్క ఉనికి అంతవరకు ప్రపోర్షనేట్ గా ఎదుగుతుంది అంటున్నాడు. బీజనాశము లేదు, దీనికి విపరీత ఫలితములే ఉండవు. అక్కడ ధార్మికంగా మీరు ఆపేశారంటే మీరు వాళ్ళు తిడతారు. ఏమిటండి, పూజ చేయకపోతే బాగుండేదండి, మధ్యలో ఆపేసి వెళ్ళిపోయారేంటండి, ఇదేంటండి, వ్రతం అంటున్నారు, కూర్చోబెట్టారు, పంతులు గారు పిలిచారు, 4 మంత్రాలు చదివించుతాం, గంట కూర్చున్న తర్వాత, లేదంటే కట్టేయండి పంతులు గారు, మీకు ఇవ్వాల్సిన డబ్బు మీకు ఇచ్చేస్తాం, మేము అర్జెంటుగా బయటికి వెళ్ళిపోవాలి, ఊరు వెళ్ళాలి, ఫోన్ వచ్చింది అంటే ఏమవుతుంది? అక్కడ మీకు ఫలితంలో పూర్తిగా నష్టం జరుగుతుంది. ఇంకా దానికి విపరీతంగా కూడా నష్టం జరుగుతుంది. భక్తికి జ్ఞానానికి తేడా చెప్తున్నాను, భగవంతుడు చెప్తున్నాడు, నేను చెప్పడం లేదు. దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యు రూప మహాభయము నుండి కాపాడును అన్నాడు. ఎందుకు కాపాడుతున్నాడు? ఇక్కడ జన్మ మృత్యు అనేది ద్వాపర కలియుగాలు, అర్థమైందండి. మీరు అక్కడికి రారు, సత్య త్రేతాయుగంలోకి వస్తారు, కాబట్టి అక్కడి నుంచి రారు, కాబట్టి మీకు ఆ భయము నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఇది అండి ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మనము ధార్మికత ఆధ్యాత్మికత మధ్య ఉన్నటువంటి మరొక భేదాన్ని మీ ముందు ఉంచడం జరిగింది. గీతలో భగవంతుడు చెప్పినటువంటి 2వ అధ్యాయం 40 శ్లోకం ఆధారంగా. ఇప్పుడు మన యొక్క సబ్జెక్టు ప్రధాన అంశం ఏంటి? కర్మలు చెయ్యండి, కర్మ ఫలితాన్ని విడిచిపెట్టి. దాని కోణంలోనే భగవంతుడు ఏమంటాడు? యజ్ఞాత్వా మోక్షసి అశుభాత్. 2 శ్లోకాల్లో చెప్తాడు. యజ్ఞాత్వా, నేను చెప్పినటువంటి ఈ విషయాన్ని నీవు అర్థం చేసుకున్నట్లయితే నీకు నీ జీవితంలో అశుభం అంటూ ఉండదు అంటున్నాడు. అంటే అశుభం అనేది వస్తాయి, సందర్భాలు వస్తాయి, సన్నివేశాలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి, గొడవలు వస్తుంటాయి, కష్టాలు నష్టాలు వస్తుంటాయి. దానిని దాటి వేసే శక్తి నీలో నింపుతాను. అర్థమైందండి? అదనమాట అక్కడ. అర్థమైందండి? యజ్ఞాత్వ తత్తే కర్మ యజ్ఞాత్వ మోక్షసే అశుభాత్ అన్నాడు. చూసారా? 4వ అధ్యాయంలో 16వ శ్లోకంలో, అదేవిధంగా 9వ అధ్యాయంలో 2వ శ్లోకంలో కూడా ఏమన్నాడు? యజ్ఞాత్వ మోక్షసే అశుభాత్ అన్నాడు అక్కడ. జ్ఞానం విజ్ఞాన సహితం అన్నాడు అక్కడ 9వ అధ్యాయంలో మొదటి శ్లోకం. 9వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వ మోక్షసే అశుభాత్. భగవంతుడు అంటున్నప్పుడు మనం దాన్ని సీరియస్ గా తీసుకోవాలా అక్కర్లేదు? చెప్పండి. ఊరికేనే మనం పూజ చేసుకుని మర్చిపోవడం కాదు కదా, అది భక్తిలో చెల్లింది. జ్ఞానములో ఏముంటుందంటే ప్రతి ఒక్క శబ్దాన్ని, దాని యొక్క లోతైన తత్వాన్ని, అర్థాన్ని తెలుసుకుని దాని అనుగుణంగా మనము అడుగులు వేస్తాం ముందుకి. అర్థమైందండి? జ్ఞాత్వ, ఇది తెలుసుకున్నట్లయితే, నేను చెప్పిన ఈ జ్ఞానము మరియు విజ్ఞానాన్ని తెలుసుకున్నట్లయితే, నేను చెప్పినటువంటి కర్మ విధానం, ఎటువంటి కర్మలు నువ్వు కానీ చేసినట్లయితే నీవు అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటావు ఆధ్యాత్మిక జగత్తులో. అటువంటి కర్మల గురించి నేను చెప్తానని భగవంతుడు ఉన్నప్పుడు దాన్ని తెలివిగా తీసుకోవచ్చునా? ఎవరో అర్జునుడు, ద్వాపరలో ఉన్నటువంటి అర్జునుడు కురుక్షేత్ర యుద్ధ రంగం పెట్టుకుంటూ మనం ఆ విధంగా ఇప్పటి వరకు మనల్ని మనము వంచన చేసుకున్నామని చెప్పేసి అర్థం చేసుకున్నాం. మనకంటూ ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి జ్ఞానము ఇది. ఈ భగవద్గీత మొత్తం అర్జునుడికే సంబంధించిన అయితే, అటువంటి అర్జునుడికి ఇచ్చినటువంటి ఏదైతే ప్రయోజనాన్ని కల్పించాడో భగవంతుడు,
నాకు కల్పించడా? అర్జునుడు కూడా మనిషే కదా, నేను కూడా మనిషే కదా. వర్తమానంలో ఈ భూమండలంలో ఉన్న 850 కోట్ల మంది మనుషులు కాదా? ఈ 850 కోట్ల మనుషుల కంటే అర్జునుడు చాలా గొప్పవాడా? అర్జునుడికి మాత్రమే ఇన్ని వందల శ్లోకాలు చెప్పి ఆయనని ఖచ్చితంగా స్వర్గంలోకి తీసుకుని వెళ్లే మార్గాన్ని ఆయనకు ఒక్కడికే బోధించాడా? ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కావాలండి. ఈ ఒక్క ప్రశ్నకు కూడా సంతృప్తికరమైన, సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానం మనకు లభించదండి. మీరు ఆ విధంగా ఆ కోణంలో ధార్మికంగా అర్థం చేసుకున్నట్లయితే, భౌతికంగా అర్థం చేసుకున్నట్లయితే, ఒక్కసారి ఇదే విషయాన్ని మనకి స్పష్టంగా ఎటువంటి కర్మలు చేస్తే నీ జీవితం బాగుపడుతుంది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగానే మనం మరియు మరికొన్ని ఎపిసోడ్స్ లో మనం చర్చించుకోబోతున్నాం. ఎటువంటి కర్మలు మీరు చెయ్యాలి. ఇప్పటికే చెప్పాడు కదా, కర్మలో అకర్మ అన్నాడు. కర్మ ఎప్పుడు అకర్మ అవుతుంది? కర్మ భగవంతుడి శ్రీమతం ప్రకారంగా, ఏమంటే సోల్ కాన్షియస్నెస్ అంటున్నాడు. అంటే ఆత్మ యొక్క ఉనికి పసిగట్టి ఆత్మ యొక్క అనుభూతిలోకి రావడం అన్నమాట. సోల్ కాన్షియస్నెస్ వర్సెస్ బాడీ కాన్షియస్నెస్. ఇప్పుడు అందరూ కూడా 100% బాడీ కాన్షియస్నెస్ లో ఉన్నారు. దీన్ని ఏమి ఇంకా దానికి వేరే ఇంకా మార్గమే లేదు. దీన్ని ఎవరు అసత్యం అని అందరూ ఒప్పుకుంటారు. దేహం గురించే పొద్దున్నే లేచినప్పుడు పడుకునే దాకా అదే అంటున్నారు. నీవు చేసే కర్మలు శ్రీమతంగా ఉన్నట్లయితే దాని యొక్క ఫలితము నీ ఆత్మలోని కుళ్ళుని కడుగుతుంది. అకర్మ అంటే ఏమి చేయనట్టుగా ఉంటుందంట. కర్మని అకర్మగా చేయాలి, కానీ అకర్మని మీరు కర్మగా చేసుకున్నారంటే మోసపోతారు. ఇప్పుడు ఏమవుతుంది? అకర్మ నేను పని చేయను, కానీ ఏం చేస్తున్నాడు? మనసు ద్వారా ఇంద్రియ సుఖాలు ఏ విధంగా పొందాలనే కోరికలు చేస్తున్నాం. దానివల్ల ఏమైపోయిందండి? ఆత్మ, ఇప్పటికే పాడైపోయిన ఆత్మ, ఇప్పటికే తమో ప్రధాన స్థితికి చేరుకున్న ఆత్మ ఇంకా 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 పాడైపోతుంది. సో మన జీవితము కేవలము ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే మనం ఏదైతే సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నామో ఆ సామ్రాజ్యంలో మనం ఉండగలుగుతాము. తదుపరి మన ఒంటరి ప్రయాణము. గుర్తుపెట్టుకోండి, ఆ రోజున మీరు ఎట్లా ఉంటారో దానిని భగవంతుడు ఇప్పుడే ఐఐటి పేపర్ లీక్ చేసి దానికి సమాధానం కూడా చెప్పి మన జీవితాన్ని ఉద్ధరిస్తుంది. అదే విషయాన్ని చెప్తూ మరొక శ్లోకాన్ని, మీకు ఏ శ్లోకాన్ని ఇవ్వబోతున్నానంటే ఒకసారి నోట్ చేసుకోండి. 4వ అధ్యాయంలోని 19వ శ్లోకంలో ఇదివరకు జ్ఞానము కొరకు చెప్తూ ఆ కోణంలో మనం కవర్ చేసాము. అక్కడ జ్ఞాన కోణంలో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు కర్మయోగ కోణంలో అర్థం చేసుకోబోతున్నాం. కర్మ జ్ఞాన సన్యాస యోగంలో, జ్ఞాన కర్మ సన్యాస యోగంలో 4వ అధ్యాయము 19వ శ్లోకం. ఒక్కసారి ఆ శ్లోకాన్ని వినండి. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధా. బుధా అంటే బుద్ధిమంతులు. బుద్ధినేత్రాన్ని తెరుచుకున్నటువంటి వాళ్ళు ఇస్తారంటే క్వాలిఫికేషన్. మీకు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు కాదు. ఎవరైతే ఆత్మజ్యోతిని వెలిగించుకున్నారో, ఎవరైతే పరంజ్యోతి అయిన పరమాత్మకు అనుభూతి పొందుతున్నారో, ఎవరైతే ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా వారి యొక్క ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళును ప్రతి క్షణము పరమాత్మక స్మృతి ద్వారా కడుక్కుంటున్నారో వాళ్ళని ఏమంటున్నాడు భగవంతుడు? ఇక్కడ బుధ అంటున్నాడు. బుధ అంటే వైజ్ పర్సన్ అని అర్థం. పర్సన్ ఆఫ్ విజ్డమ్. విజ్డమ్ అంటే ఏంటంటే కేవలం జ్ఞానాన్ని పోగు చేసుకోవడం కాదు. జ్ఞానాన్ని ఎంతైనా మీరు పోగు చేసుకున్నా దాన్ని వాడుకునే పద్ధతి భగవద్గీతలో తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకున్నప్పుడే మీకు తెలుస్తుంది. వాడుకునే పద్ధతిని మనం విస్మరించి కేవలం నాకు వేదాలు తెలుసును, కేవలం నాకు ఉపనిషత్తులు తెలుసును, భగవద్గీత 700 శ్లోకాలు బట్టి పట్టుకున్నాను, రామాయణ మహాభారతాలు అన్ని కూడా నేను గంటల కొద్దీ నేను ఉపన్యాసాలు ఇవ్వగలుగుతాను, లేకుండా బ్రహ్మసూత్రాల గురించి నేను నాలాగా ఎవరు మాట్లాడలేరు. వీటి వల్ల ఆత్మశుద్ధి జరగదు. ఈ యొక్క జ్ఞానం యొక్క సారములోకి రావాలి. బ్రహ్మసూత్రాల సారం ఏమిటి, వేదాల సారం ఏమిటి, ఉపనిషత్తుల సారం ఏమిటి, ఈ విధంగా భగవద్గీత సారం ఏమిటి, రామాయణ మహాభారతాలు మనకి ఎటువంటి సందేశాలు అందిస్తున్నాయి, భగవంతుడి యొక్క ఉనికి ఏమిటి, ఆత్మ యొక్క ఉనికి ఏమిటి, ఈ యోగం అనే ప్రక్రియ 93 శ్లోకాలు చెప్పాడు కదా. ఎందువల్ల 93 శ్లోకాల్లో యోగం అనే ప్రక్రియ చెప్పాడు? దాని అర్థం ఏమిటి? ఇవన్నిటిని కూడా మన బుద్ధినేత్రాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు బుద్ధినేత్రాన్ని? దీని కొరకు ఇచ్చాడు. ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని వినండి. యస్య సర్వే సమారంభాః అన్నాడు. యస్య అంటే యహ, స. యహ అంటే ఎవరైతే, సర్వే అంటే సమస్త, సమారంభ అన్నాడు. సమారంభ ఆరంభ తేడా ఏంటండి?
సమారంభ అంటే మీ యొక్క ఆత్మని శుద్ధి చేసేటువంటి, అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక పెద్ద పెద్ద పనులు అన్నమాట. చిన్న చిన్న పనులు కాదు. ఏదో నేను తలదూకుంటున్నాను, లేదా పడుగొడుకుంటున్నాను, మొంగడుకుంటున్నాను, కాఫీ ఇవి కాదు. ఇవన్నీ చిన్న చిన్న పనులు. మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్యోగం, వ్యాపారం చేస్తారు చూసారా, ఇంటర్వ్యూలకు వెళ్తారు, పెద్ద పెద్ద పనులు చేస్తారు కదా. ఈ జీవితాన్ని ఎలివేట్ చేసేటువంటి ధార్మిక జగత్తులో కూడా పెద్ద పెద్ద పనులు చేస్తారు కదా. పెద్ద పెద్ద టాస్క్ అని ఇచ్చాడు. సమారంభ అంటే నేను కొడితే, గూగుల్లో కొడితే సమారంభ అంటే బిగ్ బిగ్ యాక్షన్స్ అన్నాడు. ఆరంభ అంటే చిన్న చిన్నవి అన్నమాట. అర్థమైందండి. అంటే మీరు చేసేటువంటి ప్రతి పెద్ద పెద్ద పనిలో ఏ విధంగా ఉండాలంట, ఎందుకంటే కర్మలు ఏ విధంగా తయారు చేసుకోవాలో మనకు చెప్తున్నాడు కదా. ఎస్య సర్వే, సర్వే అన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్క కర్మను కూడా మీరు విపరీతంగా వేరేగా మారకూడదు, వేరేగా చేయకూడదు అంటున్నాడు. ఎస్య సర్వే సమారంభ, ఆరంభం అంటే మొదలు పెట్టడం కదండి. కామ సంకల్ప వర్జితాహ అన్నాడు. కామ సంకల్ప వర్జితాహ అన్నాడు. చూడండి, కామ అంటే మీకు ఇప్పటికే అనేక సార్లు చెప్పడం జరిగింది, మనం చర్చించుకున్నాము. కామ అంటే అందులో రెండు విషయాలు వస్తాయి. ఒకటి లైంగిక కోరికలు, సెక్స్ లస్ట్. అర్థమైందండి. కామ వికారము, పంచ వికారాలలో మొదటి వికారము ఈ సెక్స్ లస్ట్ గురించే చెప్తుంది. అర్థమైంది. అది మొదటిది. కామ అనే ఇక్కడ పదం వస్తే భగవద్గీతలో చాలా శ్లోకాల్లో కామము మహాశత్రువు, కామము నరకానికి ద్వారము, కామము నిన్ను అధోపాతాళానికి తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు ఈ క్లిష్ట సమయంలో ఇప్పటికే పతితమైపోయినటువంటి ఆత్మ ఈ కామ వికారాన్ని విడిచిపెట్టకపోతే, పవిత్రత అనే గుణాన్ని ధారణ చేయకపోతే ఇంకా నీ జీవితం భ్రష్టుపడుతుంది. భగవాను వాచ. అర్థమైందండి. ఇక్కడ కామ సంకల్ప, రెండవది ఏంటంటే కామ సంకల్ప అంటే ఏంటి, కామము రెండు కామనలు అని కూడా తీసుకోవచ్చు. కామనలు అంటే భౌతిక ఇంద్రియ సుఖాలను అనుభవం చేయడానికి మీరు సమకూర్చుకునేటువంటి సాధనాలు. అర్థమైందండి. ఇల్లు కట్టుకుంటారు, లేదా కారు కొనుక్కుంటారు, ఫ్రిడ్జ్ కొనుక్కుంటారు, వాషింగ్ మెషిన్, డిష్ వాషరు, వాక్యూమ్ క్లీనరు, ఇవన్నీ సాధనాలు కొనుక్కోవడానికి మీకు ఒకవేళ ధనము కావాలి, దీనికి ధనము కావాలి కాబట్టి ధనము సమకూర్చుకునేటువంటి కోరికలు, వీటిని కామనలు అంటారు. కానీ భగవద్గీత ఏం చేసింది తెలుసునండి, భాష్యకారులు ఏం చేశారు తెలుసునండి, తెలివిగా ఏం చేశారు తెలుసునా, కామము అన్న పదం వచ్చిన దగ్గర వీళ్ళు కామము, సెక్స్ లస్ట్, లైంగిక వాంఛ అన్న విషయాన్ని సమూలంగా పక్కన పెట్టి తొలగించుకుని కేవలము భౌతిక కోరికలు అని పెట్టుకున్నారు. అందువలన ఏమైపోయింది, తేలిగ్గా మనం కామ వికారంలోకి వెళ్ళిపోవచ్చు, కుళ్ళిపోవచ్చు, భగవద్గీత సమర్థిస్తుంది, ఏదైనా చేసుకోవచ్చు అనుకుని ఈ విధంగా ఇంకా పతితం అయిపోతూ ఉన్నారు. ఇదన్నమాట ముఖ్యమైన కారణం. అందుకని కామం అనగానే లైంగిక వాంఛ, రెండవది ఏంటంటే కామనలు అంటే భౌతిక వినాశి, ధనాన్ని పోగు చేసుకునే కోరికలు. కామ సంకల్ప వర్జిత అన్నాడు. ఈ యొక్క ఏంటంటున్నాడు ఇక్కడ, సంకల్పము, ఈ సంకల్పం ఎట్లా ఉండాలంటే ఈ రెండింటిని తొలగించే విధంగా ఉండాలంట. వర్జిత అంటే ఏంటి, ఈ రెండింటిని కూడా పక్కన పెట్టుకుని ఏ విధంగా ఫోకస్ చేయాలంటే ఆత్మలో ఇప్పటి వరకు మనము చేసినటువంటి నీచ, నికృష్ట, భ్రష్ట, దుష్ట, పాప కర్మల ఫలితముగా పేరుకున్నటువంటి ఈ యొక్క కుళ్ళుని కడుక్కోవడానికి వీలుగా మీ కర్మలని పరివర్తన చేసుకోవాలి. యస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జితాహ. అర్థమైందండి. అటువంటి విధంగా మీ కోరికలు, ఆత్మ ఏ విధంగా కడగబడుతోంది అంటే, నేను కామ, క్రోధ, లోభమో, అహంకారాలు విడిచిపెట్టాలి. ఈ 5 పంచవికారాలు, పచ్చి వికారాలు ఆత్మని కుళ్ళబెట్టి ఇప్పటికే పాడు చేశాయి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఆత్మచింతన చేస్తాను. ఎందుకంటే ఈ వికారాలను విడిచిపెట్టాలంటే ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి గుణాలు బయటికి రావాలి, గుణాల అనుభూతిలోకి రావాలి. గుణాలు ఎప్పుడైతే గుణాలు, శక్తులు అనుభూతిలోకి వస్తాయో అప్పుడు ఏమవుతుందంటే ఈ వికారాల మీద మీకు కంట్రోల్ వస్తుంది. అంతవరకు కంట్రోల్ రాదండి. రాజయోగం అనే ప్రక్రియ ద్వారా, ఎందుకు రాజయోగం అంటున్నాడు, 97 శ్లోకాలు చెప్పాడు, ప్రతి అధ్యాయం పేరు యోగం పెట్టాడు. మరి బ్రహ్మ విద్యాయం యోగ శాస్త్రే అన్నాడు. మరి ఈ విధాన్ని ఎట్లా విస్మరిస్తాము? సో రాజయోగ ప్రక్రియ ద్వారా ఏమవుతుంది, మీ కర్మ, మీ యొక్క ఆత్మలో బాగా శక్తి నిండుతుంది. అర్థమైందండి. శక్తి, శాంతి, పవిత్రత, ఈ గుణాలన్నీ వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ హయ్యర్ లెవెల్లో, ఒక హయ్యర్ లెవెల్కి వెళ్ళినప్పుడు మీ లోయర్ లెవెల్లో ఉన్నటువంటి కోరికల్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. జ్ఞానం అనే అగ్ని,
స్థూల యజ్ఞి కాదండి. స్థూల యజ్ఞిలో నేనేసేసి కోపాన్ని విడిచిపెట్టేసి ఒక కాగితం మీద రాసి పడేయటం కాదు. జ్ఞానం అనేటువంటి అగ్ని ద్వారా ప్రతి కర్మని కూడా మీరు ఆ విధంగా మీరేం చేయాలి, దాన్ని పరివర్తన చేసుకోవాలి. ఏ విధంగా అయితే ఒక ఒక ఇనుముని కానీ మీరు ఏదన్నా వేయండి, బంగారం అనే కరిగిపోతే ఏమవుతుంది, అందులో ఉన్నటువంటి కుళ్ళు బయటకు వచ్చేస్తుంది. అర్థమైనటువంటి బంగారం, పాత బంగారం ఇవ్వండి, మా కొత్త బంగారం ఇస్తామని పెడుతున్నారు కదా అడ్వర్టైజ్మెంట్. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పాత బంగారాన్ని కలిపి ఇందులో ఎక్కువ 22 క్యారెట్ ఉందనుకోండి, 18 క్యారెట్ 16 క్యారెట్ ఉందనుకోండి, అందులో వేసేస్తారు. అందులో ఉన్నటువంటి కాపరు, రాగి, వెండి ఏదైతే ఉందో అవన్నీ తీసేస్తే స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం అవుతుంది. అదే విధంగా జ్ఞానం అనేటువంటి అగ్నిలో మీ యొక్క కర్మని, మీ యొక్క సంకల్పాన్ని మీరేం చేయాలి, మీరు మాట్లాడే మాటలని, మీ ఆలోచనలని, మీ కర్మలని అందులో వేసి కడిగి నేను ఎటువంటి ఆలోచన చెయ్యాలి, ఎటువంటి మాట మాట్లాడాలి, ఎటువంటి కర్మలు చెయ్యాలి, వీటి ద్వారా నా ఆత్మని సంస్కరించుకోవాలని ఒక దృఢ లక్ష్యముతో, నిశ్చయముతో మీరేం చేస్తారు, జ్ఞానాన్ని మీరు ఆధారం చేసుకుంటారు. ఇంద్రియ సుఖాన్ని ఆధారం చేసుకోరు. దైహిక కోరికలను తీర్చుకోవడానికి మీ జీవితాన్ని పడంగా పెట్టరు. ఇప్పటి వరకు పెట్టారు, ఇక నుంచి పెట్టరు. అర్థమైందండి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే ఇది. ఈ విధంగా చేసుకుంటేనంట తమాహు పండితం, నిన్ను పండితులు అంటాడంటే, నీవు పండితుడు వినాయనా. ఎవరంటారంట, ఉదా అంటే పర్సన్స్ ఆఫ్ విజ్డమ్ అన్నాను కదా. ఎవరైతే ఇప్పటికే ఆధ్యాత్మిక చింతనలో ముందుకు వెళుతున్నారో వాళ్ళు అంటారంట, ఎస్ మీరు మంచి మార్గంలో వెళుతున్నారండి, కరెక్టే, ఇదే మీరు కొనసాగించండి. ప్రతి కర్మని కూడా మీరు ఏదో చేసేసానండి, ఏదో అయిపోయిన తర్వాత అరే రే ఆ విధంగా చేయకుండా ఉంటే బాగుండేది, అనవసరంగా ఒక రాంగు మాట మాట్లాడిన ఆవిడ బాధపడ్డారు, నన్ను శపించిపోయారు, ఆవిడ నాశనం అయిపోరా అని చెప్పి పోయారు, అనకుండా ఉండి ఎంత బాగుండేది, పెద్దవారి ఆశీర్వాదాలు మరి కావాలి కానీ పెద్దవారి శాపనార్థాలు కాదు కదా. ఈ విధంగా మనలో ఈవెంట్ అయిపోయిన తర్వాత కాదు, ముందే జ్ఞానాన్ని, అజ్ఞానం అంటే ఏంటి, మీకు ఏం చెప్పాడు జ్ఞానం అంటే, జ్ఞానం అంటే స్వచ్ఛమైనటువంటి అర్థం ఎక్కడ చెప్పాడు, 13వ అధ్యాయంలో 2వ శ్లోకంలో, నేను ఆత్మని, ఇది నా శరీరం, ఇదే జ్ఞానం, ఇంకేం కాదు. అంత సింపుల్ అన్నమాట. ఇక్కడ జ్ఞానం అంటే శాస్త్ర జ్ఞానం చెప్పడం లేదు, ఆత్మజ్ఞానం, ఆత్మ యొక్క ఉనికిని అర్థం చేయించే జ్ఞానం. నేను ఆత్మని, ఈ శరీరం అని. సో జ్ఞానం అనేటువంటి అగ్ని, అటువంటి అగ్నిలో నేను ఆత్మ అనుకుని కర్మ చేస్తున్నానా, ఆత్మ అనుకుని నేను శరీరం ద్వారా మాట్లాడుతున్నానా, ఆత్మ అనుకుని మనసు ద్వారా ఆలోచన చేస్తున్నానా, ఆత్మ అనుకుని బుద్ధి ద్వారా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటున్నా. ఇదనమాట జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే. ఈ కర్మలన్నీ కూడా అందులో దగ్ధం అవ్వాలి. అప్పుడు అటువంటి వాడిని తమాహు పండితం బుధ, అన్ని తెలిసిన వాళ్ళు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానులు, అటువంటి వాళ్ళని మంచి పద్ధతిలో వెళుతున్నావు, మంచి మార్గంలో వెళుతున్నావు, అదే మార్గాన్ని కంటిన్యూ చేయి, నువ్వు సరైన మార్గంలో వెళుతున్నావు అని చెప్పి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారంట. ఇది శ్లోకం వెల్లడించినటువంటి తత్వము. ఇవి ఏం రాసుకున్నారో ఇక్కడ చూద్దామండి. మన భాష్యకారులు కూడా మనం చర్చించుకుంటున్నాం. ఎందుకు చర్చించుకుంటున్నాం అంటే మీకు తేడా తెలియాలి. ఎందుకంటే మీ దగ్గర ఈ పుస్తకాలే ఉంటాయి కానీ వేరే జ్ఞానం ఉండదు కదా. అందుకని మిమ్మల్ని కొంచెం అర్థం చేయించడానికని నేను ఇది కూడా తీసుకొని చెప్తున్నాను. యస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జితా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం. ఇది శ్లోకం. చాలా జాగ్రత్తగా వినండి. బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి. అంధవిశ్వాసానికి అసలు ఎటువంటి చోటు లేదు. అంధవిశ్వాసంలో ఉన్నట్లయితే మనం ఎప్పటికీ కూడా మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోలేము. ఎన్ని కోట్లు ఉన్నా కూడా లాభం లేదు. మీరు ఆ విధంగానే అస్తవ్యస్తంగానే ఉంటారు. ఉదయం నవ్వుతూ ఉంటారు, మధ్యాహ్నం ఎవరో ఏదో మాట అంటే మళ్ళీ బాధపడతారు, మళ్ళీ సాయంకాలం మళ్ళీ ఏదో సినిమా చూసుకొని ఆనందపడతారు, రాత్రి ఎవరో ఫోన్ చేసి మళ్ళీ బాధపడతారు. ఈ అప్ అండ్ డౌన్ లైఫే ఉంటుంది. కానీ కాన్స్టెంట్ గా స్థాయి రీతిగా మీరు సుఖాన్ని కానీ ఆనందాన్ని కానీ ఆరోగ్యాన్ని కానీ మీరు అనుభవం చేయలేరు. ఎవని కర్మలన్నీయును, చూసారు, అన్నీయును అన్నాడు, సమస్త కర్మలు. ఎవరి కర్మలన్నీయును శాస్త్ర సమ్మతములై, ఇక్కడ శాస్త్ర సమ్మతము అంటే మీరు అర్థం చేసుకోవాలి. శాస్త్రము అంటే గీతా శాస్త్రము అని అర్థం చేసుకోవాలి. అంతే, చిన్న కరెక్షన్. శాస్త్ర సమ్మతములై కామ సంకల్ప వర్జితములై, ఇక్కడ దీనికి వివరణ ఇవ్వలేదు. కామ సంకల్ప అంటే ఇక్కడ కామనలు అనే అర్థంలోనే భాష్యకారులు ఇంకా పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి చూసుకుంటే అదే రాస్తారు. కామ వికారం గురించి రాయటం లేదు. చాలా పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర. గీతా పుస్తకాలు నేను పరిశీలించాను, ఎన్నో వీడియోస్ కూడా విన్నాను పెద్ద పెద్ద వాళ్ళవి. అంతా కూడా వాళ్ళు కోరికలు ఉండకూడదండి, భౌతిక వాంఛలు ఉండకూడదు అంటారు, కానీ కామ వికారాన్ని టచ్ చేయటం లేదు. శాస్త్ర సమ్మతములై, శాస్త్ర సమ్మతం అనగానే మీకు రావాలి కదా. శాస్త్రం ఏం చెప్తుంది? గీతా శాస్త్రము కామము మహాశత్రువు, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ తదా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అంటుంది కదా. అదనమాట. శాస్త్ర సమ్మతములై కామ సంకల్ప వర్జితములై జరుగునో అట్లే ఎవరి కర్మలన్నీను జ్ఞానాగ్నిచే భస్మమగునో
అట్టి మహాపురుషుని జ్ఞానులు, చూసారా, జ్ఞానులు అంటే ఆధ్యాత్మిక జ్ఞానులు, పండితుడు అని అందురు. అటువంటి వాడిని పండితుడు అంటారు. ఆ విధంగా మనం కావాలి, కానీ ఇంకో రకంగా కావాలి. అందుకనే భగవంతుడు మీ జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసి మిమ్మల్ని చాలా ఉన్నత స్థానంలో పెట్టేటువంటి ఎటువంటి కర్మలు చెయ్యాలి, జ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అని 2 శ్లోకాలు చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా ఇటువంటి కర్మలు చెయ్యాలి అని భగవంతుడు మన్ని ఆదేశిస్తూ ఉన్నారు. ఇక్కడితో మనం చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకంలో లోతైన తత్వాన్ని మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని మనకు విపులంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.